ఐపీఎల్ లో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరిగింది. ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా వార్ వన్ సైడ్ అయిపోయింది. కానీ 4గో మ్యాచ్ మటుకు చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అది గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ 3 మ్యాచ్లు ఏదైతే జరిగిందో అదే రిపీట్ అయింది. హోమ్ టీమ్ టాస్ గెలవడం, ఆ స్కోర్ ని చేస్ చేసాడు. కానీ ఫస్ట్ 3 మ్యాచ్లు చూస్తే బౌలర్స్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వచ్చాయి ఫస్ట్ 3 మ్యాచ్లు. కానీ 4గో మ్యాచ్ లో కూపర్ కానలీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అద్భుతమైన ఇన్నింగ్స్. ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కూపర్ కానలీ. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫ్యాన్ చార్జ్. నేను మిస్టర్ గైస్. రెండు టీంలు చూస్తే రెండు టీంలు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ కే డామినేషన్ అవుతుంది. కానీ రికార్డ్స్ మటుకన్నీ జీటీ వైపు ఆగినాయి. కానీ రికార్డ్స్ అన్ని జీటీ వైపు ఉన్నాయి. చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచిందో అప్పుడే వార్ వన్ సైడ్ అయిపోద్ది అనుకున్నాం. బట్ అది జరగలేదు. ఎందుకంటే జీటీ బౌలర్స్ కూడా హార్డ్ పెట్టి వేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ఇక ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 5 లో పంపించారు. జాసన్ హోల్డర్ ఉంటాడు అనుకున్నాం ప్లేయింగ్ లెవెన్ లో. జాసన్ హోల్డర్ ప్లేస్ లో కగిసో రపడం తీసుకున్నారు గుజరాత్ టైటన్స్ నుంచి. పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళ ఏదైతే ప్లేయింగ్ లెవెన్ ఉందో దాంతోనే వెళ్ళారు. బేసిక్ ప్లేయింగ్ లెవెన్ తో కూపర్ కానలీని నెంబర్ 3 లో ఆడించారు. జాష్ ఇంగ్లీష్ ప్లేస్ అది. బట్ జాష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే ఆక్షన్ లోకి వెళ్ళి ఎల్ఎస్జీ వాళ్ళు పిక్ చేసడంతో ఆ ప్లేస్ కు కూపర్ కానలీని అయితే ఆడించారు పంజాబ్ వాళ్ళు. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేసి గుజరాత్ టైటన్స్ మంచి స్టార్ట్ వచ్చింది. సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత కూడా జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ అలా మ్యాచ్ తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరు వెంట వెంటనే అవుట్ అవ్వడం, వికెట్స్ పడిపోవడం, తర్వాత గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ రావడం, ఇలా 10 ఓవర్లకి 89 స్కోర్. డీసెంట్ స్కోర్ ఉంది. మేబీ 180 to 190 చేస్తారనుకున్నారు గుజరాత్ టైటన్స్. కానీ వాళ్ళు 162K, కానీ వాళ్ళు 162 పరుగులు మాత్రమే చేశారు. ఈ టార్గెట్ ని ఈజీగా చేసేస్తారు పంజాబ్ కింగ్స్ అనుకున్నాం. కానీ ఇనిషియల్ గా ప్రియాన్ షారీ అవుట్ అయిపోయాడు. తర్వాత కూపర్ కానలీ వచ్చి ఒక ఎండ్ లో అద్భుతంగా ఆడుతున్నా కూడా ఇంకొక ఎండ్ లో ప్రభు సిమ్రన్ కొంచెం క్యామే అవుట్ అయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ కి ఇంజరీ అయింది. ఇంజరీ అంటే అది పెద్ద ఇంజరీ ఏంటనేది ఇంకా అప్డేట్ లేదు. కూపర్ కానలీ ఆడుతూ షాట్ ఆడినప్పుడు ఆ షాట్ వెళ్ళి శ్రేయస్ అయ్యర్ కి తగిలింది. అక్కడ బ్రేక్ తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కాస్త తరిగింది, కొంచెం వెయిట్ చేసాడు, ఫిజియో వచ్చి ఇవన్నీ జరిగింది. తర్వాత అటాకింగ్ ఇంటెంట్ కి వెళ్ళి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. సో అక్కడి నుంచి వికెట్లు కంటిన్యూస్ గా పడతా వచ్చాయి. నెహాల్ వజీర్ అవుట్ అయ్యాడు, శశాంక్ సింగ్ అవుట్ అయ్యాడు, తర్వాత మార్కస్ స్టోయినిస్ అవుట్ అయ్యాడు. ఇలా వెంటనే వికెట్లు పడతా వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఒకనొక కేసులో ప్రసిద్ధ్ కృష్ణ బెస్ట్ బౌలింగ్ అయితే వేశాడు. కానీ నాకు అర్థం కాని ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ కి 2 ఓవర్లు మాత్రమే వచ్చాడు. పవర్ ప్లేలో శుభ్మన్ గిల్ 2 ఓవర్లకు 15 పరుగులు మాత్రమే వచ్చాడు. సిరాజ్ డెత్ బౌలింగ్ కూడా అద్భుతంగా వేస్తాడు. బట్ ఎందుకు సిరాజ్ యూజ్ చేసుకోలేదు అనేది నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో మనం మాట్లాడుకుంటే గుజరాత్ టైటన్స్ టీం చాలా బాగుంది. కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుంది అనుకున్నాం. బట్ అదే క్వశ్చన్ మార్క్ అని సిరాజ్ కి 2 ఓవర్లు మాత్రమే వచ్చాడు. ఇన్ కేస్ సిరాజ్ కానీ బౌలింగ్ ఇచ్చుంటే మేబీ ఇంకా మ్యాచ్ టైట్ అయి ఉండేది అనిపించింది. లాస్ట్ ఓవర్ కూడా వెళ్ళింది. బట్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ లో 2 పరుగులు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మ్యాచ్ వన్ సైడ్ అయినా కూడా వికెట్లు ఎక్కువ పడిపోయాయి పంజాబ్ కింగ్స్ వి. కాబట్టి లాస్ట్ లో ఆ బ్రాట్లెట్ ఏదైతే ఆ చిన్న క్యామ్ అది కూడా ప్లస్ అయింది పంజాబ్ కింగ్స్ కి. బట్ ఇక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్స్ గా ఫెయిల్ అయ్యాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది నా విషయానికి వచ్చేస్తే. సో ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కారణం అంటారు నేను. సో మీరేమంటారు అనేది కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఫ్యాన్ చార్జ్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో కలుస్తాను. బై, థ్యాంక్స్.